తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? లేక ఇవన్నీ సోషల్ మీడియాలో పుట్టిన ఊహాగానాలేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఫేస్బుక్ పోస్ట్, ట్విట్టర్లో పోస్ట్, ప్రతి చోట బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం లాజికల్గా ఆలోచిద్దాం. అసలు ఈ ప్రచారానికి నిజంగా ఏమన్నా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఉందా? అయితే లేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే కంప్లీట్ పొలిటికల్ స్క్రిప్ట్ అంతా రాసేశారు. కొంతమంది ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ రహస్యంగా భేటీ అయి డిస్కషన్ చేసినారు అని కొంతమంది, ఇంకొంతమంది భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ కోసమే ప్లానింగ్ జరుగుతుందని, మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమిళనాడులో విజయ్ చేసినట్లే బన్నీ కూడా ఫ్యూచర్లో ఓన్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే తెలంగాణ పాలిటిక్స్లోకి వస్తారని అంటున్నారు. మరికొందరు కాదు ఆంధ్ర పాలిటిక్స్లోనే ఆయన ఫ్యూచర్ ఉంటుందని రకరకాలుగా అనలైజ్ చేస్తూ చెప్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఒకటే, ఇవన్నీ ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ ఎక్కడైనా మీడియా ముందుకు వచ్చి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారా? పోనీ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కానీ తన కుమారుడు రాజకీయ అరంగేట్రం ఉంటుంది త్వరలో అని కనీసం ఎవరితోన్నా చిట్ చాట్గా ఏమైనా మాట్లాడారా? ఆయన టీం ఏమైనా అఫీషియల్గా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? లేదు. అయితే ఈ ప్రచారం అంతా ఎందుకు జరుగుతుంది? దానికి కూడా కొన్ని రీజన్స్ చెబుతున్నారు. మళ్ళీ ఇందులోనే మన సౌత్ ఇండియాలో సినిమాలకు రాజకీయాలకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని, అది తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరకు, ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో విజయ్ వరకు చాలామంది సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోల పేర్లు వినిపించినప్పుడల్లా నెక్స్ట్ పొలిటికల్ లీడర్ ఇతరేనా అనే డిస్కషన్ మొదలవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి మరో కారణంగా కొందరు చెబుతున్న విషయం ఏంటంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్. ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ పేరు రాజకీయాల్లో కూడా చర్చకు వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఆ పరిణామాలను ఇప్పటికీ కొందరు రాజకీయ కోణంలోనే విశ్లేషిస్తూ ఇదే ఫ్యూచర్ పొలిటికల్ ఎంట్రీకి బిగినింగ్ కావచ్చు అంటూ ఊహాగానాలు సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఎజంప్షన్స్ మాత్రమే. ఇప్పటివరకు వాటిని నిర్ధారించే ఎనీ ప్రూఫ్స్ ఏమీ లేవు. ఇంకో విషయం, ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ ఏ స్టేజ్లో ఉంది? పుష్ప తర్వాత ఆయన ఒక తెలుగు హీరో మాత్రమే కాదు, ప్యాన్ ఇండియా స్టార్, గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న యాక్టర్, 100 కోట్ల మార్కెట్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, బిగ్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్. ఇలాంటి సమయంలో ఆయన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి కెరీర్ పీక్లో ఉండగానే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని చెప్పడానికి అసలు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కేవలం వార్తలు లేక ఒక వార్తను క్రియేట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో రకరకాలుగా స్క్రిప్ట్స్ రాసి తన ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు. అవును, రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చు, ఒకవేళ ఎవరు కాదనలేరు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది. కానీ ఆ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనౌన్స్మెంట్ చేసేది కూడా వాళ్ళే అవుతారు. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి థంబ్నెయిల్, ప్రతి వైరల్ పోస్ట్, ప్రతి స్పెక్యులేషన్స్ నిజమైపోవు. ఈ రోజుల్లో వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం సెన్సేషనల్ హెడ్లైన్స్ పెట్టడం చాలా కామన్ అయిపోయింది. ఒక ఫోటో, ఒక మీటింగ్, ఒక ఫ్యామిలీ రిలేషన్ చాలు, దాని చుట్టూ పెద్ద పొలిటికల్ స్టోరీ తయారవుతుంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని బ్లైండ్గా బిలీవ్ చేయడం కంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది. సో ప్రస్తుతం జరుగుతున్న అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారం గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సోషల్ మీడియా డిస్కషన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటివరకు లేదు. అందుకే రాజకీయ పార్టీ కనీసం అల్లు అర్జున్కైనా తెలుసా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. లేదు, ఈ వైరల్ అవుతున్న ఈ వార్తల్లోనే కొంతమంది అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడుతున్నాడంట, కనీసం ఆ విషయం అల్లు అర్జున్కైనా తెలుసా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. రేపు ఏమవుతుందో ఎవరిని చూస్తాం. కానీ ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి బన్నీ సినిమాలతో బిజీగా ఉన్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు అయితే ఇప్పటివరకు ఎటువంటి అంటే అఫీషియల్గా ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆయన కానీ, ఆయన టీం కానీ, ఆయన ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరూ చెప్పలేదు. ఆయన మళ్ళీ వస్తే ఇంకా సంధ్యా థియేటర్ సంఘటన గురించి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొత్త స్టోరీ చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోవటం, దాన్ని మీద అల్లు అర్జున్ కేసు ఫైల్ అవటం, అల్లు అర్జున్ దానికి సంబంధించి ఒక స్టేజ్ మీద సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం, దాన్ని మైండ్లో పెట్టుకునే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కక్ష కట్టి ఈ కేసుని పెద్ద ఇష్యూ చేశారంటూ కూడా కొంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ రోజు అప్పట్లో ట్రోల్ చేసుకున్నారు. సో సంధ్యా థియేటర్ సంఘటనలో రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదగాలని చూస్తున్నాడు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ కూడా అఫీషియల్గా పార్టీ పెట్టి తను కూడా సీఎం అయ్యాడు కాబట్టి ఆ స్పేస్ అల్లు అర్జున్కు ఉంది, ఆయన రావచ్చు అంటూ కొంతమంది అనుకోవచ్చు. బట్ ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏం చేస్తారనేది కొంతమంది వాదన. నిజంగానే ఇప్పుడు అల్లు అర్జున్ దీనికి ఏ విధంగా కనీసం ట్విట్టర్లో అయినా స్పందిస్తారా, ఆయనకు సంబంధించి ఆయన టీం ఏదైనా మెసేజ్ని చెప్తుందా అనేది చూడాలి. ఎందుకంటే అల్లు అర్జున్ టీం నుంచి ఏ స్పందన లేదంటే దీనికి సంబంధించి రకరకాలుగా ఇంకా కొన్ని వార్తలు వైరల్ చేస్తూ ఉంటారు. సో ఏదేమైనా అల్లు అర్జున్ టీం అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.